ఎందుకు ఇప్పటివరకు పోసాం చాలా. ఇప్పుడు 72 సంవత్సరాలు వచ్చి 60 సంవత్సరాలు 63 సంవత్సరాలు పోరాడుతున్నాం. మనం బీసీ ఇవ్వాల తీసేసింది రెట్లు ఇస్తానంది చంద్రబాబు మోసం చేశారు కదా. తీసేయండి అంతతో మనం గెలిచినా ఓడినా ఒక సీట్ వచ్చినా జనసేనకే ఓట్లేయండి. కలుపురండి ఎస్సీని బీసీని కలుపురండి. ఇప్పుడు పోయినసారి దాసనారాయణ గారితో కూర్చోబెట్టి మాట్లాడి హర్ష కుమార్ తోటి అందరు చిత్తము అందరితో కలిసి మాట్లాడి మనం ఒక యూనిట్ గా పోదాం అనుకున్నాం. సరే అది జరగలేదు. అంతమంది దాసనారాయణ గారి కాలం తీశారు, అందువల్ల జరగలేదు. మనం ప్రయాణం మనం కలిసి ప్రయాణం చేయడానికి మనం ప్రయత్నం. ఇప్పుడు పెద్దగా మీరు ఉన్నారు కులానికి, రాజకీయంగా ఆయన వచ్చున్నాడు. మనం కలిసి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మనం ఏదో వాళ్ళదా ఏదో అనుకుంటే ఎంతసేపు రోజుకుంటూ పోతాం కదా. కాబట్టి దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచించి మనం బిడ్డని మనం చంపుకున్నట్టే ఈసారి విజయించకపోతే ఇది ఒక్కటి గ్రహించండి. దేవుమందరూ ప్రమాణం తెచ్చకపోతే ఎవరైనా సరే మనసాక్షి ఉద్యోగం చేసుకొని పక్కకి వెళ్ళొద్దు. నాయకులంతా ఉంటారు, కొంతమంది అన్ని పార్టీలో ఉండొచ్చు, దాని పక్కే ఉంది. ఇప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చిందో తెలియదు ఎవరికి. నాయకులు ఉండండి ఓటరే కానీ మనం కులసంగా నాయకులుగా జేఏసీగా ఏర్పడి చేస్తాం. కాబట్టి మనం అందరం కలిసి ఆయనతో ఏదో రాబోదు మీరు పెద్దలుగా మీరు మాట్లాడి ఏదో విధంగా మన 13 జిల్లాలో కూర్చొని మాట్లాడుకోవడమా ఏదో ఆయనతో మీరు మాట్లాడటమా ఏదో చేసి సమన్వయం కుదురుతాయి. సమన్వయంగా మనం ముందుకు సాగే ప్రయాణం చేయాలి అని నా ఆలోచన. దయచేసి నన్ను ఏదంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.